Hey guys, welcome to Cricket Venkatesh. The Super Saturday Rosna second match, evening match, is between two very good teams, Rajasthan Royals versus host team Lucknow Super Giants. రెండు టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్లో మంచి పొజిషన్లో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్గా ఉంటే లక్నో సూపర్ జైంట్స్ కూడా టాప్ 4లో ఉండి ఈసారి ప్లే ఆఫ్స్కి మరొకసారి క్వాలిఫై అవ్వడానికి సిద్ధంగా ఉంది వరుసగా 3వ సంవత్సరం. సో ఈ మ్యాచ్ చాలా ఇంటెన్స్ బ్యాటిల్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే రెండు టీమ్స్లో కూడా చాలామంది టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇది ఒక బ్యాటిల్ ఆఫ్ కీపర్స్ అని కూడా చెప్పచ్చు. రెండు టీమ్స్లో చూస్తే ఏంటంటే 6 ఇంటర్నేషనల్ కీపర్స్ మనకు కనిపిస్తారు. రాజస్థాన్ రాయల్స్లో కెప్టెన్ సంజు శాంసన్, బట్లర్ అండ్ ధ్రువ్ జురెల్ ఉంటే ఇక్కడ కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ అండ్ నికోలస్ పూరన్. సో 6 ఇంటర్నేషనల్ కీపర్స్ ఉన్నారు ఈ మ్యాచ్లో. అండ్ ఇంకా మంచి స్పిన్ బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఇది బేసికలీ స్పిన్ సంకుల సమరం అని చెప్పాలి. ఎందుకంటే లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ మీద జరగబోతుంది. లాస్ట్ టైం ఇక్కడ అదే పిచ్ మీద ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అదరగొట్టేశాడు. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. సో బ్లాక్ సాయిల్ పిచెస్ ఎప్పుడు కూడా స్పిన్నర్స్కి అనుకూలిస్తాయి. అండ్ జనరల్గా ఈ గ్రౌండ్ స్పిన్నర్స్కి చాలా అనుకూలమైన గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది, డైమెన్షన్స్ ఆర్ ఆల్సో బిగ్. దానివల్ల సిక్సర్లు కొట్టడం ఈజీ కాదు. సో మనం ఈ రన్ ఫెస్ట్లు చూస్తూ వచ్చాం. ఈరోజు డే మ్యాచ్ కూడా గోల్డెన్ రన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నిన్న చూసాం 261 కూడా సేఫ్ కాదని, దాన్ని కూడా పంజాబ్ కింగ్స్ ఓవర్టేక్ చేయడం చూసాం. సో ఈ ఐపీఎల్లో విపరీతమైన రన్స్ రావడం, విపరీతమైన పెద్ద స్కోర్స్ రావడం, 250 అనేది రెగ్యులర్గా టీమ్స్ క్రాస్ అవ్వడం చూసాం. కానీ ఇక్కడ మాత్రం సమ్ సేనిటీ విల్ బి రెస్టోర్డ్. కొంత మామూలుగా కొంత సెన్సిబుల్ క్రికెట్ ఆడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇన్సేన్ హిట్టింగ్ అనేది ఉండకపోవచ్చు అనుకుంటు చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ స్కోర్స్ కూడా మనం చూస్తే ఏంటంటే పెద్ద స్కోర్లు అయితే రాలేదు ఇప్పటివరకు. సో డెఫినెట్గా వీల్ హ్యావ్ ఏ మచ్ బెటర్ మ్యాచ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇప్పటివరకు చూస్తే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్ 199, 163, 167, 176 ఉన్నాయి. అంటే మనకి అంత 200 ఇంతవరకు క్రాస్ అవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడ ఒక మోడరేట్ స్కోర్స్ మాత్రం వచ్చాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో. అండ్ హోమ్ టీమ్ హ్యాస్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్. ఇప్పటివరకు ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు. అండ్ ఓవరాల్గా కూడా వాళ్ళ రికార్డ్ ఇక్కడ 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 4 మాత్రం ఓడిపోయి చాలా మంచి రికార్డు వాళ్ళకి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో స్పిన్ బ్యాటిల్ మనం చూసే అవకాశం ఉంది. లక్నో సూపర్ జైంట్స్ చాలా మంచి హైలో ఉన్నారు, మంచి మొరైల్ బూస్టింగ్ విన్స్. వరుసగా 4 రోజుల తేడాలో చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్లో వాళ్ళ కంచుకోటైన చెపాక్ స్టేడియం చెన్నైలో కూడా ఓడించి చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు కనిపిస్తారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆఫ్ కోర్స్ దే ఆర్ టేబుల్ టాపర్స్. ఒకే మ్యాచ్ ఓడిపోయారు. 14 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఆడిన 8 మ్యాచ్లు. అండ్ లాస్ట్ 4 మ్యాచెస్ వరుసగా గెలిచినట్టుగా ఉన్నారు. సో దే ఆర్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్ ఇంకొక విన్ వస్తే ఆల్మోస్ట్ వాళ్ళ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అయిపోతుంది. వాళ్ళ పేరు పక్కన క్యూ అని క్వాలిఫైడ్ అని రాకపోవచ్చు, 18 పాయింట్స్ వస్తుంది అనుకుంటుంది. బట్ 16 పాయింట్స్ వస్తే మీరు 16 పాయింట్స్ వచ్చిన టీం ఏది కూడా క్వాలిఫై కాని సందర్భం లేదు. సో ఇక్కడ కానీ గెలిస్తే ఏంటంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ విషయంలో హ్యాపీ అయిపోవచ్చు. అదే ఒక్కటి నాకేమనిపిస్తుంది అంటే, ఆర్ దే పీకింగ్ టూ ఎర్లీ? మామూలుగా మనం క్రికెట్లో రెగ్యులర్గా వాడేది ఏంటంటే యూ హ్యావ్ టు పీక్ అట్ ద రైట్ టైం. అంటే ముందు కాస్త ఒడిదుడుకులు ఉన్నా సరే రైట్ టైం, అంటే బిజినెస్ అండ్ నాకౌట్ స్టేజ్కి వచ్చేసరికి మీరు మీ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇఫ్ యూ స్టార్ట్ ఆఫ్ సో వెల్, యూ రీచ్ ద పీక్ సో ఎర్లీ, తర్వాత అక్కడి నుంచి ఫాల్ ఉండేది కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మీరు కనుక లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఫాలో అయితే, లాంగ్ డిస్టెన్స్ 1500 మీటర్స్, 3000 మీటర్స్ అలాంటి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ స్టీపుల్ చేసి అలాంటి వాటిలో ఒక పేస్ మేకర్ అని ఉంటాడు. పేస్ మేకర్ అంటే అతను చాలా అందరికంటే ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. సో అతను మోస్ట్ ఆఫ్ ద రేస్ అతను అందరికంటే ముందు నిలుస్తాడు. కానీ ఇంపార్టెంట్ థింగ్, ఆ లాస్ట్ ల్యాప్ వచ్చేటప్పుడు లేకపోతే ఆ ఫైనల్ బెండ్ దగ్గర అప్పుడు హీ విల్ లూజ్ స్టీమ్. అంటే ముందంతా తన ఎనర్జీ అంతా వాడేసి లాస్ట్కి వచ్చేసరికి నీరస పడిపోవడంతో వెనకున్న వాళ్ళు అతన్ని ఓవర్టేక్ చేసి రేస్ గెలిచే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఇది కూడా లాంగ్ డిస్టెన్స్ రేస్ లాంటి టోర్నమెంట్, 2.5 months టోర్నమెంట్ కాబట్టి ఇక్కడ మీకు ఖచ్చితంగా
పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్ అనిపిస్తుంది. అలా అని చెప్పడం, అలా అని అనుకోవడానికి ఏం లేదు. మంచి టీం కనుక బాగా పర్ఫామ్ చేస్తుంటే అదే పీక్లో వాళ్ళు ఇంకా ఇంకా ఎత్తుకెళ్ళి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అలా అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ కలుగుతుంది ఏంటంటే వీళ్ళు మొదట్లో ఇంత బాగా ఆడేస్తున్నారు, మరి చివరి దాకా ఇదే మొమెంటం కంటిన్యూ చేయగలరా అనేది ఒకటే సందేహం మనకు కలుగుతుంది. ఇంకా టీంలో మార్పులు చేర్పుల విషయానికి వస్తే మనకి మయాంక్ యాదవ్ ఆడే అవకాశం కనిపిస్తుంది లక్నో సూపర్ జైంట్స్లో. ఎందుకంటే అతను నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు, ఫుల్ టిల్ట్ ఫుల్ పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళ అసిస్టెంట్ కోచ్ ఎవరో అడ్రస్ చేశారు, బట్ దే సెడ్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ అనేది చెప్పారు తప్ప అతను ఆడతాడని మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మయాంక్ యాదవ్ ఆడితే వాళ్ళ బౌలింగ్ మరింత పదునయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకొక మాట కూడా మనకు వినిపిస్తుంది ఏంటంటే మయాంక్ యాదవ్ కనుక ఆడే పరిస్థితి ఉంటే దే కెన్ హ్యావ్ అన్ ఆల్ ఇండియా పేస్ అటాక్. ఎందుకంటే మొహసిన్ ఖాన్ ఈస్ డూయింగ్ వెల్, ఎస్ ఠాకూర్ ఈస్ డూయింగ్ వెల్. సో వాళ్ళతోనే వెళ్ళి దే కెన్ హ్యావ్ కైల్ మేయర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ దేవదత్ పడిక్కల్. దేవదత్ పడిక్కల్ హ్యాస్ బిన్ అండర్ పర్ఫార్మింగ్. కొన్ని మ్యాచ్లు కూర్చోబెట్టి మళ్ళీ అవకాశం ఇచ్చినా కూడా అతని నుంచి ఒక చెప్పుకోదగ్గ స్కోర్ రావట్లేదు. సో ఆ నేపథ్యంలో కైల్ మేయర్స్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, హీ హాస్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్ ఫర్ ది సేమ్ ఫ్రాంచైజ్. సో అతన్ని ఆడించి అతను నెంబర్ 3లో అక్కడ దించి దేవదత్ పడిక్కల్ డ్రాప్ చేస్తే వాళ్ళు మ్యాట్ హెన్రీని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ అవుట్ అండ్ అవుట్ స్పిన్ పిచ్ ఇది కనుక అనుకుంటే దే మైట్ బ్రింగ్ ఇన్ కేశవ్ మహారాజ్ యాజ్ ద థర్డ్ స్పిన్నర్ అలాంగ్ విత్ అశ్విన్ అండ్ చహల్. సో ఇలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ ఐ థింక్ దేర్ వోంట్ బి ఎనీ చేంజెస్. సందీప్ శర్మ హ్యాస్ డన్ వెల్. లాస్ట్ టైం ఇంజరీ నుంచి వచ్చి 5 వికెట్లు తీశాడు. సో అతని మీద ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే కేఎల్ రాహుల్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు కూడా వరల్డ్ కప్ రేస్లో ఉన్నారు. సో సెకండ్ కీపర్, ఫస్ట్ కీపర్ ఆల్మోస్ట్ అది సెటిల్ అయిపోయినట్టే. రిషబ్ పంత్ విల్ బీ అవర్ ఫస్ట్ కీపర్ అన్నట్టుగా అందరూ, అంటే మీరు చాలామంది ఫార్మర్ ప్లేయర్స్ తమ 15 లైక్లీ 15 ఎవడో చూస్తున్నామా దాంట్లో దాంట్లో రిషబ్ పంత్ పక్కా ఉన్నాడు. నన్ను అడిగితే ఐ విల్ ఆల్సో గో విత్ అంటే ఫార్మర్ ప్లేయర్. బట్ నన్ను అడిగితే కూడా మన ఇండియా మాజీలతో ఎక్కిపిస్తాను. రిషబ్ పంత్ ఇవర్ ఫస్ట్ చాయిస్ కీపర్. సెకండ్ కీపర్ రేస్లో సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఉన్నారు. కీపర్ గానైనా ఎక్స్ట్రా బ్యాటర్ గానైనా వాళ్ళిద్దరూ రేస్లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు టీమ్స్ ఇది రివర్స్ ఫిక్చర్. ఇది ఫస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆ మ్యాచ్లో రాహుల్ కూడా 50 చేశాడు. సో ఈ కీపర్లు ఇద్దరి మధ్య బ్యాటిల్ విత్ ఇన్ ద బ్యాటిల్ ఉంటుంది. సో ఆ సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. సో ఇద్దరి మధ్య ఉంది, ఎందుకంటే ఇషాన్ కిషన్ ఆ రేస్లో చాలా వెనకబడ్డాడు. సో వీళ్ళిద్దరి మధ్య సెకండ్ కీపర్ స్లాట్ విషయంలో పోటీ ఉంది కాబట్టి, అలాగే జితేష్ శర్మ, ధ్రువ్ జురేల్ అందరూ కూడా బాగా వెనకబడిపోయారు కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. అలాగే రవి బిష్ణోయి వర్సెస్ చహల్ కూడా పోటీ ఉంది. అండ్ చహల్ ఈజ్ వెరీ మచ్ అహెడ్ ఇన్ దట్ రేస్. ఎందుకంటే అతనికి 13 వికెట్లు వచ్చి పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. వేరే రవి బిష్ణోయి ఈ సీజన్లో అంతగా రాణించలేదు. 8 మ్యాచ్ల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు. పూర్తిగా వెనకబడిపోయాడు. ఆ రేస్లో అతను పూర్తిగా వెనకబడిపోయాడు. అండ్ ఈవెన్ సందీప్ శర్మ కూడా ఆ రేసులో ఉన్నాడు. ఇప్పుడు చాలామంది మాజీలు సందీప్ శర్మ తన టీంలో పెట్టడం, బికాజ్ ఈస్ బౌలింగ్ సో వెల్. డెత్లో మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అప్ ఫ్రంట్లో బాల్ని స్వింగ్ చేయగలడు అతను. పెద్దగా పేస్ లేకపోయినా కూడా ఈస్ ఎగ్జిబిటింగ్ వండర్ఫుల్ స్కిల్స్ విత్ ద బాల్. సో అక్కడ స్లో వికెట్స్ మీద సందీప్ శర్మ ఇస్ రైట్ బౌలర్. పెద్ద హైట్ ఉండడు, అసలు ఒక ఫాస్ట్ బౌలర్ లుక్కే ఉండదు అసలు. కానీ ఈజ్ వెరీ వెరీ స్కిల్ఫుల్ బౌలర్గా సందీప్ శర్మని వెస్టిండీస్ అండ్ యుఎస్ఏ తీసుకెళ్ళడం చాలా వైజ్ డెసిషన్ అవుతుందని చాలామంది భావిస్తారు. సో సందీప్ శర్మ మీద కూడా ఆ ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా 3-4 రోజుల్లోనే మనం టీమ్ సెలెక్షన్ వైపు వెళ్తున్నాం కాబట్టి వీళ్ళందరి ప్లేయర్స్ మీద ఆ ఫోకస్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. దేర్ ఆర్ సో మెనీ స్లాట్స్ ఆర్ అప్ ఫర్ గ్రాప్స్. చూడాలి ఎవరేం చేస్తారు. ఇక మ్యాచ్అప్స్ విషయాన్ని చూస్తే ఈ సందీప్ శర్మకి క్వింటన్ డికాక్ అగేన్స్ట్గా 2 సార్లు అవుట్ చేసిన మంచి ఫేవరబుల్ మ్యాచ్అప్ ఉంది. అండ్ క్వింటన్ డికాక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ సీజన్లో. సో ట్రెంట్ బోల్ట్ కూడా అతన్ని అవుట్ చేయడం విషయంలో చాలా ఆసక్తిగా ఉంటాడు. అండ్ కేఎల్ రాహుల్కి మాత్రం ట్రెంట్ బోల్ట్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. 168 స్ట్రైక్ రేట్ ఉంది. ఒకసారి కూడా అవుట్ చేయలేదు అనమాట. ఒకసారి కూడా అవుట్ చేయలేదని చెప్పాలి. అశ్విన్ గత 6 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. మొత్తం 7 మ్యాచ్ల్లో ఈ సీజన్లో అతను ఒక్క వికెట్ తీశాడు. అది కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఈవెన్ అతని ఎకానమీ కూడా 8.88 ఉంది, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. ఈ సీజన్లో నాట్ బ్యాడ్ అని చెప్పాలి 8.88 అనేది.
బట్ స్టిల్ అశ్విన్ వికెట్లు తీయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బట్ స్టాయినస్కి అగేన్స్ట్గా అది మంచి రికార్డు ఉంది, అంటే రన్స్ పరంగా. స్టాయినస్ 23 రన్స్ మాత్రం చేశాడు ఆఫ్ 27 అశ్విన్ డెలివరీస్. అలాగే పూరన్ కూడా 25 అవుట్ ఆఫ్ 25 మాత్రమే, అంటే రనే బాల్ మాత్రమే చేయగలిగాడు అగేన్స్ట్ అశ్విన్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎందుకంటే స్టాయినస్ లాస్ట్ మ్యాచ్లో చెన్నై మీద సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. పూరన్ కూడా సీజన్ మొత్తంలో మంచి ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి అగేన్స్ట్గా అశ్విన్ హ్యాజ్ ఏ ఫేవరబుల్ మ్యాచ్అప్, అట్లీస్ట్ ఇన్ కంటైనింగ్ దెమ్. వాళ్ళని మరీ రెచ్చిపోయేలా చేయకుండా ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. స్టాయినస్ 5 సార్లు ఈ సీజన్లో స్పిన్నర్స్ కొట్టాడు కాబట్టి చహల్ అండ్ అశ్విన్ విల్ బి వెరీ వెరీ క్యూరియస్ అండ్ వెరీ వెరీ యాంగ్షియస్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అని మనం చెప్పాలి. సో ఇవి కొన్ని మ్యాచ్అప్ సంబంధించిన విషయాలు. సో మరి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? వెరీ డిఫికల్ట్ టు సే, చాలా కష్టం చెప్పడం. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ఫామ్ టీం అది బ్రహ్మాండంగా వాళ్ళ బ్యాటింగ్లో బౌలింగ్లో అందరూ యశస్వి జైస్వాల్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో వాళ్ళకున్న వరీస్ అన్నీ తొలగిపోయాయని చెప్పొచ్చు. సో అదొక్కటే వాళ్ళకున్న వరిగా మనకు అనిపించింది. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ స్పేస్ రైట్ నౌ. సో వాళ్ళకి చాలా మంచి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎలాంటి సమస్యలు లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఎందుకనో ఎల్ఎస్జీకి స్లైట్ ఎడ్జ్ ఉంటుందని వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఒకటి, ఆ హోమ్ సపోర్ట్ ఒకటి, తర్వాత మయాంక్ యాదవ్ కనుక ఆడి కైల్ మేయర్స్ని టీంలోకి తీసుకొస్తే వాళ్ళ బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళిద్దరూ స్టాయినస్ అండ్ నికోలస్ పూరన్ ఎంత బాగా రాజస్థాన్ రాయల్స్ పర్ఫామ్ చేసినా కూడా దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాచ్ విన్నర్స్. వాళ్ళిద్దరూ మ్యాచ్ని ఎగరేసుకుపోగల గేమ్ చేంజింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. ఒక చిన్నపాటి ఎడ్జ్ అనేది నాకు లక్నో సూపర్ జైంట్స్ ఆ గట్ ఫీలింగ్ మాత్రమే. ఇప్పుడు రియలీ గో బై ఫామ్ అండ్ మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే కనుక డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్ ఇస్ లుకింగ్ మచ్ బెటర్ టీమ్. కానీ ఎందుకనో విత్ మయాంక్ యాదవ్ ప్లేయింగ్ అండ్ కైల్ మేయర్స్ ఇన్ ద బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి బ్యాటింగ్లో మరింత సాలిడిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ లక్నో మైట్ హ్యావ్ ఏ స్మాల్ అడ్వాంటేజ్ అని మనం ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ 5 కీపర్స్. నేను చెప్పాను కదా ఇక్కడ కీపర్స్ చాలా మంది ఉన్నారు. బట్లర్, సంజు శాంసన్, క్వింటన్ డీకా, కేఎల్ రాహుల్ అండ్ నికోలస్ పూరన్. బ్యాటర్ ఒక్కడే యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్స్ స్టాయినస్, కృణాల్ పాండ్యా, రియాన్ పరాగ్. బౌలర్స్ యుజీ చాహల్, సందీప్ శర్మ. ఈ టీంకి కెప్టెన్గా యశస్వి జైస్వాల్ ఫామ్లోకి వచ్చాడు. అతని మీద కూడా ఫోకస్ ఉంది. ఆల్మోస్ట్ ఆ సెంచరీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ తర్వాత ఇండియన్ టీంకి సెలెక్ట్ అయినట్టే లెక్క. అయినా సరే ఈసారి కూడా అతని నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హీఈస్ మై కెప్టెన్. వైస్ కెప్టెన్ ఈస్ నికోలస్ పూరన్, ఈజ్ వెరీ గుడ్ అగైన్స్ స్పిన్. సో పూరన్ వర్సెస్ ది స్పిన్నర్స్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ అశ్విన్ అండ్ చహల్ చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉండబోతుంది. సో వీఆర్ ఇన్ ఫర్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు ఇస్తాను, టాప్ కామెంట్స్లో ఉంటుంది. అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. సో ఈరోజు 2 మ్యాచ్లు కూడా బ్రహ్మాండమైన మ్యాచ్లు ఉన్నాయి. ఢిల్లీ వర్సెస్ ముంబై అండ్ లక్నో వర్సెస్ రాజస్థాన్. సో ఎక్కడికి వెళ్ళదు మీరు, ఏం లేని పనులు అన్నీ ఈ రోజుకి వాయిదా వేసుకొని ఈ మ్యాచ్లు చూసాం.